పల్లెలే ప్రగతి పట్టుకొమ్మలు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధితోనే దేశ పురోగతి ఆధారపడి ఉంది. నగరాలు పట్టణాలకే పరిమితమైన ప్రైవేట్ స్కూళ్లు పల్లెలకు పాకాయి. అవి ప్రభుత్వ బడులకు సవాల్ విసురుతున్నాయి. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల తీరుపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ప్రశ్నార్థకంలో పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని గిరిజన తాండాల్లో ప్రైవేటు పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలపై మొగ్గు చూపుతుండడంతో ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో పడకేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశ్నార్థకంలో పడ్డ ప్రభుత్వ పాఠశాల నిర్వహణపై హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలను ఏర్పాటు చేసింది. అయితే విద్యాశాఖ పాఠశాల నిర్వహణను గాలికి వదిలేస్తుందనవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో 190 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా అందులో 43 మూతపడ్డాయి. ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాలకు పంపించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మనుగడనే కష్టసాధ్యంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాలమూరు జిల్లాలోని ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1300 తాండాలు, అలాగే దాదాపు చిన్న గ్రామాలు కూడా కలుపుకొని ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రామాల్లో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు కూడా కనిపించని పరిస్థితి ఉంది. మనం అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని స్ఫూర్తి తాండా. ఈ స్ఫూర్తి తాండాలో దాదాపు 22 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా 22 మంది విద్యార్థులు స్ఫూర్తి తాండాలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక పాఠశాలలో చదువుకోకుండా పక్కన ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ప్రాథమిక పాఠశాల ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ కార్యాలయంగా ఉపయోగపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ సంబంధించి కూడా దాదాపు 22 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆ విద్యార్థులందరూ కూడా ప్రైవేటు పాఠశాలలోనే చదువుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పూర్తిగా మూసివేతకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అయితే మొత్తంగా ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ విద్యార్థులు రాని కారణంగా ఆ ఉపాధ్యాయుని కూడా పక్క పాఠశాలకు కూడా డిప్యుటేషన్ మీద పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి పాఠశాలలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కోకొల్లలుగా వెలుగుస్తున్నాయి. ప్రధానంగా ఏకోపాధ్యాయ పాఠశాల అంటే గ్రామాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 1300 వరకు ఉన్నటువంటి తాండాల్లో నిరుపేద విద్యార్థులకు విద్యను చేరువ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టి అందుకు సంబంధించి కూడా ఆయా పాఠశాలలో ఒక్కరు లేక ఇద్దరు విద్యార్థులను కూడా ఉపాధ్యాయులను కూడా నియమించి విద్యార్థులకు పాఠాలు బోధించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవి కాలంలో కూడా చాలా వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పాఠశాలలు తెరుచుకునేందుకు విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు ఇలాగే కనిపిస్తున్నాయి. ఈ స్ఫూర్తి తాండా అన్ని గ్రామ పాఠశాలలకు స్ఫూర్తిగా నిలవాల్సినటువంటి స్ఫూర్తి తాండాలోనే పేరుకు మాత్రం స్ఫూర్తి ఉంది, కానీ అందులో ఆ స్ఫూర్తి కనిపించడం లేదు, ఆదర్శంగా నిలవడం లేదు. పూర్తిగా ఇది చూసిన పక్కన ఉన్నట్టు అంగన్వాడీ ప్రాథమిక కేంద్రంలో కూడా 4 విద్యార్థులు ఉన్నారు. 4 విద్యార్థులకు కానీ కేవలం 2 మాత్రమే హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇలాంటి స్ఫూర్తి తాండాలు చాలానే ఉన్నాయి. చాలా వరకు కూడా ఈ పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు లేని పక్షంలో ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి సాయంత్రం వరకు ఉండిపోతున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది ఉపాధ్యాయులు అయితే అసలు పాఠశాలలకే రాని పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ పాఠశాలకు సంబంధించి కూడా అంటే ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ఉపాధ్యాయులు అంగన్వాడీ కేంద్రం నడిపిస్తున్నారు. ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు? పక్క పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎక్కడ పోతున్నారు? స్కూలు పిఎస్ స్కూల్కేమో 20 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. మొత్తం విలేజ్లో 20 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. 20 మంది పిల్లలలో అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ ఎవరు పక్కనే 3 కిలోమీటర్ల లక్ష్మపల్లి ప్రైవేట్ స్కూల్ ఉంది, అక్కడికి వెళ్తున్నారు అందరు. మేము జూన్ 1 నుంచి ఒక 15 డేస్ తిరిగినాం, వాళ్ళకి తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పించినాం. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తున్నారు. మా ప్రయత్నం మేము కూడా చేసినాం. మా వంతు సారు, మేము, ఊర్లో గ్రామ పంచాయతీ మేడం కానీ గ్రామ పెద్దలు తిరిగినారు మాతో పట్టుకుందరు. అయినా కూడా పంపించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్కే మగ్గు చూపుతున్నారు, గవర్నమెంట్ స్కూల్కి చూపట్లేదు.
అంటే ఎన్నేళ్ళ నుంచి ఈ పరిస్థితి కొనసాగుతుంది? ఎంత అసలు ఈ పూర్తి స్థాయిలో 15 ఇయర్స్ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది ఇక్కడ. ఈ సుర్తి తాండాలో 15 ఇయర్స్ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. 2003, 2004 సంవత్సరం మాత్రం 1 ఇయర్ కంటిన్యూగా నడిచింది బడి. తర్వాత మళ్ళీ ఒక 3 మంత్స్ 2004, 2005 సంవత్సరంలో 24, 25 సంవత్సరంలో ఒక 4 మంత్స్ 5 మంత్స్ రన్ అయింది. తర్వాత మళ్ళీ యథావిధిగా అదే పరిస్థితి కొనసాగుతుంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా పంపించడానికి మగ్గు చూపడం లేదు. అంగన్వాడీలో కూడా రోజు రోజుకి ఇదే పరిస్థితి ఇంకా అయితేనే ఉంది, తగ్గుతలేదు. అంగన్వాడీకి కూడా పంపించే పరిస్థితిలో లేరు, పంపిస్తలేరు. 3+ కంప్లీట్గా 3 సంవత్సరాలు నిండంగానే తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు. ఇక్కడికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ గర్భిణీ బాలింతలు వస్తున్నారు, వాళ్ళకు మాత్రమే ఫుడ్ వండి పంపిస్తున్నాం మేము. ఒక 2 మాత్రమే స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. 4 నేను 6 మందిని నమోదు చేసుకుంటే 2 అటెండ్ అవుతున్నారు. ఆ 2కి నా ప్లస్ ఒక 5 మంది గర్భిణీ బాలింతలకు వాళ్ళకు మాత్రమే ఫుడ్ పంపిణీ చేస్తున్నాం. స్కూల్ డెవలప్ కావాలనే ఉద్దేశంతో మేము కూడా తాండాలో తిరిగినాము, అందరినీ పంపించడం జరిగింది. కాకపోతే ముందు ఎలా ఉన్నదంటే పరిస్థితి, అంగన్వాడీ సపరేట్ ఉన్నది, ప్రాథమిక పాఠశాల సపరేట్ ఉంది. కాబట్టి పాఠశాలకు ఒకరే టీచర్ ఉన్నారు. కాబట్టి ఆ టీచర్ ఎక్కడైనా సెలవులోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పిల్లలకు చెప్పడానికి ఎవరు సరిగా లేనందువల్ల కొందరు చాలామంది మొగ్గు చూపట్లేదు. మా పిల్లలు ఇక్కడే ఉంటున్నారు కదా, కొందరు అంగన్వాడీ మేడం అయితే ఆ పిల్లల్ని చూసుకోవడానికే ఉంటున్నారు. కాబట్టి పిల్లల్ని చదువు సరిగా చెప్పలేక వాళ్ళు బయట తిరుగుతున్నారు, అలా చెల్లిపోతారనే ఉద్దేశంతో మా తాండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే పక్కల ప్రైవేట్ పాఠశాలలో పంపించడానికి మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ గవర్నమెంట్ స్పందించి ఒక 2-3 టీచర్స్ కానీ కంటిన్యూ చేస్తారంటే ఒక టీచర్ వెళ్ళిపోయినప్పుడు ఇంకో టీచర్ చూసుకోవడానికి ఉంటుంది. కాబట్టి అలా ఏమన్నా మాకు హామీగా ఏమన్నా ఇస్తారంటే మేము తాండాలో తిరిగి ఆ స్ట్రెంత్ పెంచి ఇక్కడే చదివించేటట్టు ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే మాకు కూడా తాండాలో స్కూల్ ఉండాలని చెప్పి మాకు కూడా ఉంటుంది. ఆ కార్యక్రమంలో టీచర్స్ 2-3 అలా అవైలబుల్లో ఉంటేనే పంపించడానికి వాళ్ళు కూడా మొగ్గు చూపుతారు. 1 కిలోమీటర్ లోపలనే ప్రాథమిక పాఠశాల ఉండాలనేదే మన విద్యా హక్కు చట్టం చెబుతుంది. దాని ప్రకారమే మనకు సుర్తి తాండాలో కూడా మనకు ప్రాథమిక పాఠశాల అనేది ప్రారంభించడం జరిగింది. స్కూల్ ప్రారంభించిన మొదట్లో దాదాపు మనకు 100 దాకా ఉంది స్ట్రెంత్. అయితే 1 to 5th క్లాస్ వరకు ఒకటే పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉండడం వల్ల అతడు నేను మీటింగ్కి వెళ్తున్నాను 2 రోజులు లీవ్ పెట్టడం, 3 రోజులు లీవ్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న పిల్లలకు పెద్ద సమస్యగా మారింది. అలాంటి సమస్యలు ఎక్కువై మేము ఎంఈఓ దగ్గర కూడా 2-3 సార్లు కంప్లైంట్ చేయడం, ఆ ఎంఈఓ సార్ లెవెల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉపాధ్యాయులను సేవ్ చేసుకోవడం, అట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇలా తల్లిదండ్రులు అయితే పిల్లల భవిష్యత్తును పాడు చేసుకోలేరు కదా. అందుకే వాళ్ళు వేరే మార్గాలు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ నుంచి దూరపు ప్రాంతాల్లో 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు కొందరు 20 కిలోమీటర్ల దూరం ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళ విద్యార్థులను చేర్పించడం జరిగింది. డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలను పంపించే బదులు ఇలా క్వాలిటీ విద్య మరియు ఉపాధ్యాయులు ఉంటే మేము సిద్ధంగానే ఉన్నాము. కాబట్టి దీన్ని ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఒక 3 ఉపాధ్యాయులను కేటాయిస్తే మా శాయశక్తులుగా ప్రయత్నించి ఒక 50 మంది దాకా అడ్మిషన్ చేయగలమని కోరుతున్నాం. మూసపేట మండలం స్ఫూర్తి తాండా వాసులు చెప్తున్న మాటలు ప్రధానంగా ఇక్కడ ఏకోపాధ్యాయ పాఠశాల పేరు గుర్తింపించి ఇక్కడ ఒకే ఉపాధ్యాయుని నియమించడం వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. మొత్తంగా తమ గ్రామానికి 3 ఉపాధ్యాయులను కనుక కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో విద్యార్థులను ఇదే పాఠశాల చదివించే విధంగా తాము చర్యలు చేపడతామని చెప్పేసి గ్రామానికి సంబంధించినటువంటి యువకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన ఉన్నతాధికారులు విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, వాళ్ళపైన పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు నియమిస్తారా లేదా అన్న అంశాలపైన కూడా వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసన్ అంతచారి, HNTV, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా మోసపేట మండలంలోని స్ఫూర్తి తాండాలో ఏకోపాధ్యాయ పాఠశాలలో 23 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా లేరు. దీంతో ఈ పాఠశాల మూతపడింది. కనకాపూర్ గ్రామంలోని పాఠశాల 25 మంది స్టూడెంట్స్ ఒక ఉపాధ్యాయుడితో కొనసాగింది. వేసవి సెలవులకు మూసుకున్న పాఠశాల మళ్లీ తెరుచుకోలేదు. ప్రభుత్వ పాఠశాలతో పాటు అంగన్వాడీ సెంటర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంలో పడింది. అందుకు ప్రధానంగా చూసుకున్నట్లయితే లంబడి తాండాలు, అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి లంబడి తాండాల్లో ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు పూర్తి స్థాయిలో కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాల్లో పాఠశాలలన్నీ కూడా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ గిరిజన విద్యార్థులకు ప్రభుత్వ విద్యను అందించాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులు కూడా చేరువ చేసే విధంగా చర్యలు చేపట్టినప్పటికీ కూడా చాలా గ్రామాల్లో మాత్రం ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. అందుకు
నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తూ ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట మండలం కనకాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో గత ఏడాది క్రితం దాదాపు 25 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల గడిచిపోతున్నప్పటికీ పాఠశాల మూతపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి మూసాపేట మిగతా గ్రామాల్లోకి కూడా ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళి చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా వరకు విద్యకు ప్రభుత్వ విద్య ప్రధానంగా చెప్పాలంటే గిరిజన తాండాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పూర్తిగా విద్యకు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది తల్లిదండ్రులందరూ కూడా ప్రైవేటు పాఠశాలకే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ఉపాధి కోసం చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఉన్నవారైనా కనీసం ప్రభుత్వ పాఠశాలలో తమ విద్యార్థులను చదివిస్తున్నారంటే అది కూడా పూర్తిగా కనుమరుగైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు ఎవరు కూడా ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి కనిపించలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల మనుగడ కష్టసాధ్యమైన కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ చూస్తున్నాం, ఇది కూడా ఒక అంగన్వాడీ. ప్రస్తుతానికైతే కనకాపూర్ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం. ఇక్కడ కూడా విద్యార్థులు లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా తాండాలో చాలా వరకు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా వాళ్ళు విస్మరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అన్ని పాఠశాలలు దాదాపుకు 1300 తాండాలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉంటే అందులో సగానికి పైగా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇప్పుడు నడవలేని పరిస్థితి. అయితే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన వారు ఉన్నారు. చాలా వరకు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కేవలం 2 లేక 3 మాత్రమే ఉంటున్న పరిస్థితి కనిపించి చెప్పండి. మీరెవరు? మీ పేరు? నమస్కారం సార్ అందరికీ. నా పేరు పద్మ సార్. మాది చక్రాపూర్ విలేజ్ మాది. నేను ఇది కనకాపూర్ తాండా సార్. నేను చేయబట్టి 20 years అయిపోయింది. అప్పటి నుంచి చాలా మంచిగా పిల్లలు వచ్చేవారు సార్. ప్రైమరీ స్కూల్ కూడా 60-70 మంది పైన వచ్చేవారు. మా అంగన్వాడికి కూడా 15-20 మంది పిల్లలు వచ్చేవారు. గర్భిణీలు, బాలెంతలు, పాలపొడి పిల్లలు అందరు వచ్చేవారు. కానీ ఈ మధ్యలో జానంపేట మాకు 3 కిలోమీటర్లు ఉంటుంది సార్. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, విశ్వభారత్ అని. ఇక్కడ లక్ష్మీపల్లిలో ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఆడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, అక్షరాన్ని. అక్కడ ఉన్నందువల్ల తాండవాళ్ళు ఏంది సార్, ఉదయం లేచి వాళ్ళు పోగులు గుంజుతుంటారు. అవి గుంజుతుంటే ఇక్కడ స్కూల్కి వేస్తే మా పిల్లలను మేము పిలుచుకొని డిస్టర్బ్ చేస్తాము, పోగులు గుంజనీకనో తాళ్ళు వేయనీకని అనే ఉద్దేశంతోన ఒక పోయిన సంవత్సరం నుండి అప్పటి వరకు 5 మంది 10 మంది అట్లా వస్తుండేవారు సార్. లాస్ట్ ఇయర్ ఒక 5 members వచ్చిండ్రు. ఆ 5 members అన్న వస్తారని సార్ వస్తుండేను. వాళ్ళు కూడా రాకుండా లాస్ట్ 3 ఒక్కరి వరకు వచ్చిండ్రు. సార్ను తీసి వేరేతోనికి డిప్యూటేషన్లో పెట్టిండ్రు సార్. ఇప్పటికైతే మా అంగన్వాడికి మాత్రం 4-5 మంది పిల్లలు వస్తారు సార్. గర్భిణీ బాలెంతలు 9-10 మంది ఉన్నారు. పాలపొడి పిల్లలు 13 మంది ఉన్నారు సార్. ఇప్పటికాడికైతే అంగన్వాడికి ఇట్లా ఉంది సార్ కనకాపూర్ తాండాల. స్కూల్కి ముందు కూడా అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నట్టు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారా? పాఠశాలలో చదివించాలి అని చెప్పేసి ఇచ్చారా? ఇచ్చిండ్రు సార్, ఇచ్చిండ్రు. మేము ప్రతి ఇల్లు కూడా తిరిగినాం సార్. ఈ డిఓ సార్ కానీ, ఎంఈఓ సార్ కానీ, ఉపాధ్యాయులు కానీ అందరం మనం తిరిగినాము. తిరిగితే కూడా అందరికీ కూడా సార్ వాళ్ళు సార్ ఇదే రీజన్ చెప్పిండు సార్, ఈడ ఉంటే మా పిల్లల్ని మేము డిస్టర్బ్ చేస్తాం సార్, పిలుచుకుంటాము, మధ్యాహ్నం నుంటో ఒక పూట అయినా తోలుకపోయేవారు సార్. ఒక పూట నుంచైనా తోలుకపోయేవారు. ఇట్లా ఉంటే వాళ్ళు ఇంటికి ఇక్కడ తిరుగుతున్నారు, మేము దూరాన్ని వేస్తే మా పిల్లలు సాయంత్రం వరకు 5 గంటల వరకు రారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, మేము మాకు డిస్టర్బ్ అనేది ఉండదు అనే ఉద్దేశంతో అక్కడ వేస్తున్నామని కూడా చెప్పింది సార్ అందరికీ. అంటే ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ నుంచి, గ్రామాల నుంచి ఎంతమంది బయటికి వెళ్తుంటారు? ఒక 15-20 మంది కూడా వెళ్తారు సార్ మొత్తం ప్రజెంట్గా. మొత్తం చూసినట్టే ప్రధానంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రైవేటు పాఠశాలలో పుట్టగొడుగులా వెలుస్తుండడం దీనికి ప్రధాన కారణం కావచ్చు. ముఖ్యంగా అంటే పాఠశాల అందుబాటులో, ప్రభుత్వ పాఠశాల తమ గ్రామంలో అందుబాటులో ఉన్నప్పటికీ పక్కనే మరొక ప్రైవేటు పాఠశాల కూడా ఉండడంతో చాలామంది కూడా అక్కడికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కూడా తల్లిదండ్రులందరూ తమ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో గిరిజన తాండాలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి కూడా ప్రధానంగా చూస్తుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 1300 వరకు తాండాల్లో కూడా చాలా 75% ఇప్పటికి కూడా ఇదే పరిస్థితి ఉంది. 1-2 మినహా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో కూడా చాలా కొనసాగుతున్నాయి. వాటిని కూడా మూసివేసే క్రమంలో అధికారులు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యాశాఖ అధికారి ఎక్కడైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులను, అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు లేకపోవడంతో ఇక్కడ నియమించిన ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు డిప్యూటేషన్ మీద పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోనే అందులోనూ ఈ గిరిజన తాండాలో ఉన్నటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా కనుమరుగయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో శ్రీనివాసరావు, HMTV, మహబూబ్ నగర్.
ఒక ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ పాఠశాల పిల్లలను పేరెంట్స్ పంపించడం లేదు. తాండాలకు సమీపంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలకు తమ పిల్లలను పంపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీసం 3 ఉపాధ్యాయుల కంటే పాఠశాల పిల్లలను చదివిస్తామని తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఎక్కువ మంది టీచర్లు వస్తారని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. రెండు 2018 నుంచి వీటికి అపాయింట్ అయ్యాను. వనపర్తి నుంచి ఇక్కడ గోకులాపూర్ తాండలోకు అపాయింట్ అయ్యాను. ఆ తర్వాత నేను 2018 నుంచి 2024, 25 గుడుక ఇక్కడనే గోకులాపూర్ తాండలో పనిచేస్తున్నాను. అప్పుడు 2018లో 10 మంది పిల్లలు ఉన్నవారు. రాను 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 వాళ్ళకు క్లాస్ అయిపోయింది కాబట్టి అందులో పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. అంత లోపలనే ఈసారి వచ్చి సార్ పిల్లలు ఎవరు లేరు కదా అంటే, సార్ నాకు ప్రజెంట్గా ఇప్పుడు నేను గోకులాపూర్కు పోతున్నా సార్ గుడక నేను ఇంతకుముందు పిల్లలు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నన్ను ఎక్కడన్నా తోలండి అని అంటే, అయితే నేను దినం రావడం పోవడం సరిపోయింది తాండం. కానీ ఇక్కడ పిల్లలు ఎవరు లేరు. అందువలన గోకులాపూర్ తాండా కాబట్టి గోకులాపూర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి గోకులాపూర్కు ఆమ్లెట్ విలేజ్ తాండా, అందువలన నన్ను గోకులాపురానికి పంపిస్తామని అన్నారు. అందుకొరకు పంపిస్తారు అని అంత లోపలనే మీరు వచ్చారు కాబట్టి మీకు రెస్పాన్స్గా మేము చెప్తున్నాం సార్. ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. నేను గోకులాపురానికి అయితే వెళ్ళిపోతాను సార్. ప్రభుత్వ స్కూళ్ళల్లో గవర్నమెంట్ టీచర్ ఫెసిలిటీస్ ఎక్కువ లేవు. పిల్లలు అందుకే ఎక్కువ స్కూల్కి రావడానికి ఇష్టపడట్లేదు. మా దగ్గర కూడా పిల్లల్ని ప్రైవేట్లో పెట్టి చదివించేంత స్తోమత లేకపోయినా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఫెసిలిటీస్ కానీ మౌలిక సదుపాయాలు కానీ ఏవి సరిగా లేకపోవడం వల్ల మేము పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకి పంపించాల్సి వస్తుంది. ప్రభుత్వంకి నేను కోరేది ఏంటంటే కంపల్సరీ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఫెసిలిటీస్ని పెంచాలి. ప్రతి పాఠశాలల్లో టీచర్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటే అందులో పిల్లల్ని చదువుకోవడానికి కూడా ఇష్టపడతారు. అందుకే పిల్లల్ని ఎక్కువగా స్కూల్కి పంపించడానికి ఇష్టపడట్లేదు ప్రభుత్వ పాఠశాలలకి. అందుకే నేను కోరేది ఏంటంటే కంపల్సరీ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెంచాలి. మేము ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎంకరేజ్ చేస్తాము, కానీ అక్కడ సదుపాయాలు లేకపోవడం వల్ల బలవంతంగా అయినా మా పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకి పంపించాల్సి వస్తుంది. ఐదు 527 స్కూల్స్ ఆర్ ఫంక్షనింగ్. దీంట్లోన 30 స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉన్నాయి. 91 స్కూల్స్ సింగిల్ టీచర్స్ స్కూల్స్ ఆర్ ఫంక్షనింగ్. ఈ సంవత్సరం బడిబాట ప్రోగ్రాంలను మేము ఈ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ సర్వే చేసి ప్రయత్నం చేశారు, కానీ సరైన స్ట్రెంత్ రాకుండా మేము ఈ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్కి ఓపెన్ చేయడానికి పొజిషన్ లేకుండా. నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 770 పాఠశాలలు ఉన్నాయి. అందులో హై స్కూల్స్, యూపీఎస్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అందులో ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డేటా అనాలిసిస్ ప్రకారంగా మనకు క్లోజ్ అయినటువంటి స్కూల్స్, జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ మొత్తం 83 నోటీస్కి రావడం జరిగింది. దానికి అనుగుణంగా మన చీఫ్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, మన గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆ స్కూల్స్ అన్నీ ఓపెన్ చేయాలని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. సో అట్లాంటి స్కూల్స్ అన్నిటికీ కూడా మనం మళ్ళీ ప్రత్యేకంగా బడిబాట ప్రోగ్రాంలో టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ టీచర్స్ అందరూ కూడా బడిబాట ప్రోగ్రాంలో పాల్గొని ఆ స్కూల్స్ అన్నీ ఓపెన్ చేసే విధంగా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఈ రోజు వరకు 23 స్కూల్స్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం స్టేట్ మొత్తంలో రంగారెడ్డి 27 స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. మన నాగర్ కర్నూలు జిల్లా 23 స్కూల్స్ని ఓపెన్ చేయడం. మన నాగర్ కర్నూలు జిల్లా 2వ పొజిషన్లో ఉంది స్కూల్స్ రీఓపెన్ చేయడంలో. అదేవిధంగా మిగిలిన స్కూల్స్, మిగతా ఏవైతే 60 స్కూల్స్ ఉన్నాయో అవి కూడా త్వరలో ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మూసాపేట మండలం స్ఫూర్తి తాండాలో విద్యార్థులు లేక మూతపడ్డటువంటి పాఠశాలకు సంబంధించిన ఇప్పుడే మనకు సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పాఠశాలకు సంబంధించినటువంటి మల్లికార్జున ఉపాధ్యాయుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ పాఠశాల మూతపడడానికి కారణం ఏంది, అక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ
నియమించినటువంటి ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు స్ఫూర్తి పాఠశాల వెళ్ళి రావడం జరిగింది. అక్కడ చాలామంది కూడా ఎవరు కూడా విద్యార్థులు దాదాపు 22 మంది వరకు విద్యార్థులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? 317 జీవోలో ఈ మండలికి రావడం జరిగింది సార్. 2022 జనవరి 7 తారీఖు రోజు ఇక్కడ వచ్చినా నేను. అయితే అప్పుడు పోయి తాండాల సంప్రదిస్తే మధ్యలో ఇప్పుడు పంపేయడానికి రాదు. జూన్లో అంగన్వాడీ టీచర్ మరియు ఎంఈఓ సార్ కాంప్లెక్స్ చేసాం అండ్ సర్పంచ్ సహకారంతో బాగా ఇల్లు తిరిగి సర్వే చేసి మంచిగా చెప్తామని చెప్పేసి చేస్తే ఒక 23 మంది పిల్లలు వచ్చింది సార్. రెగ్యులర్గా 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ మంచిగా నడిచింది. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అందరు వెళ్ళిపోయింది సార్. ఏంటి కారణం అంటే, లేదు ఒక్కసారి ఉంటే మేము పంపించమని చెప్పిన వాళ్ళు. ఇంకో ఇద్దరు మాకు కనీసం ఒకరు ఇద్దరు ఇంకా 3 సార్లు ఉంటే మేము పంపిస్తాం, మీరు ఒక్కరుంటే మేము పంపించాం సార్ అని చెప్పింది సార్ వాళ్ళు. అంటే లేదు మంచిగా చెప్తాను అంటే కూడా లేదు పంపించలేదు. ఇంకా పిల్లలు ఎక్కువ వస్తే ఇంకోసారి కూడా వస్తాడని మా అధికారులు కూడా హామీ ఇచ్చింది నాకు, తీసుకొస్తాను అంటే కూడా వాళ్ళు లేదు సార్ ఫస్ట్ రావాలి వాళ్ళు ఒకరో ఇద్దరు కన్నా అంటే కనీసం మేము పంపించడానికి రెడీగా ఉన్నాము అన్నారు సార్. ఇంకా తర్వాత వాళ్ళు కూడా 4 కూడా వెళ్ళిపోయిండు. మరి వేరే స్కూల్కి నన్ను డిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం కూడా జూన్లో బడిబాట నుంచి స్టార్ట్ చేసినాం సార్. రోజు తిరుగుతున్నాము, బడిబాటలో మంచిగా తిరిగినాము. ఎంత తిరిగినా కూడా వాళ్ళు పంపించట్లేదు. ఒకరుంటే పంపించాం సార్ అని ఇదే మాట చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇంకా సార్ వాళ్ళు కూడా వచ్చిండు, మా ఎంఈఓ సార్ కూడా తిరిగిండు మాతో పాటు. సిఆర్పి తిరిగింది, అంగన్వాడీ టీచర్, నేను అందరం బాగానే కష్టపడి పక్క స్కూల్ చక్రాపూర్ సార్ వాళ్ళు కూడా మాతో పాటు తిరిగింది సార్. అయినా కూడా వాళ్ళు రెస్పాన్స్ లేదు సార్. నేను రోజు వెళ్ళి కూర్చొని 9 గంటలకు పోయి 4 గంటల వరకు బయట చైర్ వేసుకొని కూర్చొని వస్తున్నాను సార్. అంతే ఇది సార్. ఇదే విషయంలో మూసాపేట ఎంఈఓ రాజశేఖర సార్ మనతో పాటు సార్. చెప్పండి, మీ మండలంలో 2 గ్రామాలు ప్రస్తుతానికి స్ఫూర్తి, ఇంకా మరో గ్రామం పక్కన ఉన్నటువంటి మరో తాండా కూడా పాఠశాలలు మూతపడబడుతుంది. దీనికి సంబంధించి అక్కడ ప్రశ్నిస్తే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉంటే తాము పాఠశాల పంపిస్తామని చెప్తున్నారు. మీరు ఏం గమనించారు? అక్కడ మీరు చర్యలు ఏమున్నాయి సార్? అక్కడ మేము విలేజ్లో ఉన్నటువంటి విలేజర్స్కి చెప్పాము సార్. మేము ఎందుకంటే ఇంతకుముందు 2022లో అది మూతపడ్డ పాఠశాల. అయితే 317లో కొత్త టీచర్ అక్కడ అపాయింట్ అయిన తర్వాత మేము విలేజ్లో ఇంటింటికి వెళ్ళి చెప్పాము, రేపు మనకు జూన్లో స్కూల్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు ప్రైవేట్ పాఠశాల కాదు, మన దగ్గర ఉపాధ్యాయుడు ఉన్నాడు, మంచి నాణ్యమైనటువంటి విద్యను వారు మీకు అందిస్తారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి, మా మీద నమ్మకం పెట్టి పంపినట్టు దాదాపు 23 మంది పిల్లలు చాలా ఘనంగా అంటే ఊర్లో ప్రొసెషన్ తీసి ఆ స్కూల్ ఓపెన్ చేసాం. జెడ్పీటీసీ గారి తర్వాత సర్పంచ్ తర్వాత పక్కన ఉన్నటువంటి చక్రాపూర్ విలేజ్ ప్రజలు కూడా వచ్చి సపోర్ట్ చేసాను. 1 ఇయర్ సక్సెస్ఫుల్గా నడిచింది సార్. నెక్స్ట్ ఇయర్ వరకు ఏమైందంటే స్ట్రెంత్ మొత్తం కూడా 4 మెంబర్స్కి వచ్చేసారు. ఏంది ప్రాబ్లము, ఇంతకుముందు 23 అని మేము గమనిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక టీచర్ అంటే మాకు ఏ విధంగా చెప్తున్నాడు అంటే మీరు 20 స్ట్రెంత్ పెంచండి, తప్పనిసరి ఇంకో టీచర్ని ఇస్తాం. మా డిఓ గారి యొక్క సహకారంతో తప్పనిసరిగా మేము ఎక్కడ ఎక్సెస్ ఒకవేళ టీచర్స్ ఉంటే తప్పనిసరిగా మీకు మేము అలాట్ చేస్తాము. మీరు మాత్రం ఒకవేళ స్టాండర్డ్స్ లేవంటే మాకు చెప్పండి, దానికి మేము బాధ్యత వహిస్తాం. కానీ స్టాండర్డ్స్ మంచిగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు పక్క స్కూల్కి వెళ్ళి ఈ పిల్లలు బాగా చదువుతున్న విషయం కూడా మాకు టాక్ వచ్చింది. అన్నప్పుడు మన ఉపాధిపై నమ్మకం లేకున్నప్పుడు మళ్ళీ ఎందుకు మీరు పంపిస్తారు, నమ్మకం ఉంది కదా, నమ్మకం ఉన్నప్పుడు పక్క స్కూల్కి ఎందుకు పంపిస్తారంటే ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే మాకు 2 టీచర్ కావాలంటారు. అంటే టీచర్స్ ఎప్పుడు పంపిస్తాము అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్నప్పుడు మాత్రం 2 టీచర్, ఒక టీచర్ సరిపోయే స్ట్రెంత్ ఉన్నప్పుడు ఇంకో టీచర్ పంపడానికి వీలు ఉండదు. తప్పనిసరిగా స్ట్రెంత్ పెరిగింది అనుకోండి తప్పనిసరిగా మేము టీచర్ని వేస్తాము. ఒక టీచర్ సరిపోయే స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఒక టీచర్ ఉంటాడు. మీకు చెప్పలేనప్పుడు స్టాండర్డ్స్ లేనప్పుడు మాకు చెప్పండి, దానికి మేము చేస్తామని చెప్పాం. అయినా కానీ వాళ్ళు ఉన్న గ్రామస్తులు తర్వాత చాలామందితో మాట్లాడాను. ఇంటికి పోయి టీచరు తర్వాత సర్పంచ్ గ్రామంలో ఉంటే యువకులు కూడా మా వెంబడి వచ్చారు. అందరూ ఓకే అంటారు, స్టాండర్డ్స్ బాగా చెప్తున్నారంటారు. మా పిల్లలు మాత్రం ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. దాంట్లో మాకు కొంత కనిపించింది అంటే కొంత స్టేటస్ సింబల్ కూడా కనిపిస్తుంది. అంటే ప్రైవేట్ పాఠశాలకు పోతే బాగుంటుంది, మా పక్క పిల్లాడు పోతే మా పిల్లాడు ఈ స్కూల్కి వాళ్ళన చెప్పాము. ఇప్పుడు మన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి కాబట్టి మీరు మనం నమ్మండి, తప్పనిసరిగా మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టాండర్డ్స్ పెంచే ప్రయత్నం ఏం చేస్తామని చెప్పాము. ఇంకో కారణం కూడా చెప్పాను, సరే మీరు ఒకవేళ వెళ్ళలేదనుకోండి పక్కన చక్రాపూర్ ఒక స్కూల్ 1/2 కిలోమీటర్ దూరం 7 మంది టీచర్లు ఉన్నాడు, ఆ స్కూల్ కూడా పంపించవచ్చు కదా అని చెప్పాను. పక్క ఆమ్లెట్ విలేజ్ అది పంపించవచ్చు కదా అంటే లేదు సార్ మేము లక్ష్మీపల్లికి పంపిస్తాం. వాళ్ళకు అట్లానే మళ్ళీ ఏం చేసామంటే పోయినసారి క్లోజ్ చేసాము. తర్వాత మళ్ళీ ఏం చేసామంటే ఏప్రిల్ 15th నుంచే మళ్ళీ మేము క్యాన్సిలింగ్ చేసాం ఊర్లో పోయి. రేపు జూన్లో మేము ఓపెన్ చేస్తున్నాము. తప్పనిసరి మీరు అంతా కూడా సహకారం ఇవ్వండి, పిల్లల సంఖ్య పెంచండి, తప్పనిసరిగా 2 టీచర్లు పంపించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పాం.
కానీ ఇంతవరకు మాత్రం ఒక్కరు ఇద్దరు వస్తున్నారు, ఆ ఇద్దరు కూడా వస్తలేరు. రోజు టీచర్ అక్కడ పోయి కూర్చుంటున్నాడు, వస్తున్నారు, చూస్తున్నాము. ఈ యొక్క విషయము డిఓ గారికి మేము వివరంగా చెప్పాలనుకున్నాం. విద్యాశాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీనివాసనాచారి, హెచ్ఎంటీవీ, మహబూబ్ నగర్. విద్యాశాఖ అధికారులు విద్యా వ్యవస్థ పటిష్టకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రతి సంవత్సరం నామమాత్రపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ప్రభుత్వ పాఠశాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో విద్యను చేరువ చేయాలని ఓవైపు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అందులో మాత్రం విద్యాశాఖ పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతుంది. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు ఎప్పటిలాగే మరోసారి ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయిస్తుండటంతో ఆయా గ్రామాల్లో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలపై పూర్తి స్థాయిలో వారి తల్లిదండ్రులకు విశ్వాసం కల్పిస్తే తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలలు మనుగడ కష్టసాధ్యమవుతుంది. మరి చూడాలి విద్యాశాఖ వచ్చే ఏడాదైనా పూర్తి స్థాయిలో అందుకు సంబంధించి చర్యలు చేపడుతుందో లేదో. శ్రీనివాసనాచారి, హెచ్ఎంటీవీ, మహబూబ్ నగర్. మూతపడుతున్న ప్రభుత్వ